వైఎస్ఆర్ కడప జిల్లా అట్లూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్డీ విజయజ్యోతి పర్యటించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల అభివృద్ధికి పాటుపడకుండా ప్రభుత్వాలు నడిపిస్తున్నాయని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వాల వల్ల మన రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని, రాష్ట్ర విభజన నేరాన్ని కాంగ్రెస్ పై నెట్టి విభజన అంశాలను పాటించకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని, ప్రస్తుత పాలకులు రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆస్తులను రాబట్టుకోవడంలో విఫలమయ్యారని, కాంగ్రెస్ పార్టీలో మాత్రమే రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని, కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం వస్తుందని, రాహుల్ ఆధ్వర్యంలో మన రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పథకంలో నడిపిస్తామని ఈ సందర్భంగా ఆమె అన్నారు. అది లేదు, ప్రతి ఇంట్లో ఉద్యోగాలు ఇస్తామన్నారు, అది లేదు. తర్వాత మన ఎంత దీన స్థితికి మన దేశము దిగజారిపోయిందంటే అందరికీ అవేర్నెస్ ఉంది, అందరు పేపర్లు చూస్తూ ఉన్నారు. కానీ తాత్కాలిక ప్రలోభాలకు పోకుండా మనల్ని కాపాడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనే ప్రతి ఒక్క పౌరుడు ఆలోచన చేసి హస్తం గుర్తుకు ఓటు వేసి మన హక్కును మనము సంపాదించుకోవాలని ఈ సమయంలో పత్రికా మూలకంగా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. మన రాష్ట్ర పరిస్థితికి వస్తే గత 5 ఏళ్ల నుంచి ఉన్న ప్రభుత్వము ఏం చేసింది అనేది షో తప్ప ఎవరు లబ్ధి పొందేవాళ్ళు లేరు. ఆ రకంగా ఎవరు అట్లా ప్రవర్తించకూడదు. కాబట్టి మనం ఆలోచన చేయాలా, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మనకు అసలు మిగిలేది ఏముండదు. అన్ని వర్గాలు, ఈ కులము ఆ కులము, ఈ మతము ఆ మతం అని లేకుండా అందరూ బాగుండేదంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. గతంలో చూసినాం, ఒక మతతత్వ పార్టీ కింద కొన్ని మతాలను ఎంత నాశనం చేసినారు, ఎంత ఇది చేసినారు. ఆ ప్రభుత్వం దానికి సహకరించిందని నేను చెప్తా ఉన్నా. ఇంకొకటి చూస్తే మేమే అన్ని రకాలుగా ముందు షో ఇంత డబ్బులు కొంతమందిని ఉన్నతంగా ఉండే వాళ్ళను, సంపన్న స్థితిలో ఉండే వాళ్ళ ద్వారా ఆ డబ్బుల మూలకంలో వాళ్ళ అధికారం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజల కోసం కాదు. ప్రజలు ఎన్నుకున్న నాయకులు అంటే కేవలము ప్రజలపైన, ప్రజల క్షేమం పైనే మనం పనిచేయాల్సింది ఉంది. కానీ స్వార్థంగా ఆలోచన చేసే నాయకులు కరెక్ట్ అయింది కాదు. ఇది ప్రజల చేతుల్లోనే ఉంది. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంది, ఆలోచన శక్తి ఉంది. గతంలో అంటే ఎంతోమంది అమాయకంగా నిరక్షరాస్యతగా ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ చదువుకున్నారు, పేపర్లలో చూస్తూ ఉన్నారు, జరిగే అన్యాయాలు చూస్తూ ఉన్నారు. ఆడపిల్లలకు, స్త్రీలకు రక్షణ లేదు, ఎన్ని బాధలు పడుతూ ఉన్నారు. ఇవన్నీ అందరూ చూస్తున్నారు. కాబట్టి ఒకసారి ఆలోచించాలి. ఎంత ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక వర్గం కానీ ఒక కులం కానీ ఉండదు. అందరూ పాలకులే, అందరినీ సమానంగా చూస్తారు. ఇప్పుడున్న పార్టీలలో అయితే ఒక పార్టీకి అయితే ఒక వర్గం అభిమానము, ఇంకొక